బ్రేకింగ్లో చూస్తున్నాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో ఎలక్ట్రికల్ ఈఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జి ఎస్సీగా పనిచేస్తున్న ఈడెపు రామారావు కాంట్రాక్టర్ నుంచి ₹1,90,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. దేవాదాయ శాఖ చరిత్రలో ఎస్సీ స్థాయి అధికారి, గుట్ట దేవస్థానంలో ఈ స్థాయి అధికారి ఏసీబీకి పట్టుబడ్డం ఇదే ప్రథమం. గత కొన్నేళ్లుగా రామారావుపై అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున రావడం సర్వసాధారణమైపోయింది. ఉప్పల్లో ట్రాప్ తర్వాత రామారావును యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇటీవల రామారావు చేసిన సంతకాలు, తీసుకున్న ప్రాధాన్యత కలిగిన అంశాలు, ఎవరెవరికి మేలు చేసే చర్యలు తీసుకున్నారు తదితర వివరాలను ఆరా తీస్తూ సోదాలు చేస్తున్నారు. దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కొందరు అధికారుల తీరు వల్ల దేవాలయ ప్రతిష్టకు భంగం కలుగుతోందంటూ చెప్పుకొచ్చారు. ఇక దేవాలయ ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని, ఇటువంటి వాటి వల్ల తమ మనోభావాలు దెబ్బ తింటున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయాలను రాజ్ న్యూస్ ఆల్రెడీ ప్రసారం చేసింది. ఇదే సమయంలో ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండా ఎల్ఈడి స్క్రీన్లపై వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేసిన విషయాలను ఆధారాలతో సహా బయటపెట్టింది. దేవాలయ నిధులతో కరెంటు బిల్లులు చెల్లిస్తూ ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్కు లాభం చేకూర్చే విధంగా ఆలయానికి చెందిన అధికారులు సహకరించారనే విషయాన్ని బట్టబయలు చేసింది. తాజాగా ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేసి ఆలయ ఏఈపై దాడులు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పుల్లారావు సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, యాక్చువల్గా జరిగింది ఏమిటి అంటే, యాదగిరిగుట్టలో తొలిసారిగా అంటే అక్కడ పనిచేసే ఒక సీనియర్ అధికారికి ఇలాంటి పని చేయడం ఏమంటున్నారు భక్తులు, కానీ అలాగే అధికారులు ఏం చెప్తూ ఉన్నారు ముఖ్యంగా? ఇటీవల కాలంలో యాదగిరిగుట్ట దేవాలయానికి సంబంధించేసి ఆ దేవాలయంలో పనిచేసే సిబ్బందిపై మాత్రం అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా చాలా మంది అధికారులు విదేశీ పర్యటనలు చేస్తూ విదేశాల్లో, అంటే ముఖ్యంగా దేవాలయ పని మీద వెళ్తున్నట్టుగా కూడా వెళ్తూ అక్కడ అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రైవేట్ కార్యక్రమాలు చేసుకుంటూ ఆ దేవాలయానికి తిరిగి రానటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయానికి సంబంధించి రాజ్ న్యూస్ వర్తకరణాలు ప్రసారం చేసింది. ఇదే సమయంలో ఇటీవల కాలంలోనే మళ్ళీ ఎల్ఈడి స్క్రీన్ కు సంబంధించి కూడా పెద్ద దుమారం అనేది వచ్చిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎల్ఈడి స్క్రీన్స్ కు సంబంధించి ఎలాంటి టెండర్ ప్రక్రియ జరపకుండా ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ కు అప్పగించేసి ఆ స్క్రీన్స్, అంటే దాని నుంచి వచ్చేటటువంటి వాణిజ్య ప్రకటన ద్వారా వచ్చేటటువంటి ఆదాయం మొత్తం కూడా ఆ సదర్ కాంట్రాక్టర్ కు వచ్చే విధంగా కూడా దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు పనిచేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శించారు. ఇదే విషయానికి సంబంధించి రాజు పూర్తి స్థాయిలో ఆధారంతో సహా కూడా కథనాలను ప్రసారం చేసిన నేపథ్యం అవుతుంది. ఈ విషయానికి స్పందించినటువంటి అధికారులు, ముఖ్యంగా ఏసీబీ అధికారులు ఈ విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. దానిలో భాగంగానే యాదగిరిగుట్టలో ఎలక్ట్రికల్ ఈఈగా పనిచేస్తున్నటువంటి రామారావు పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అతనికి సంబంధించేసి అతని కదలికల మీద, అదేవిధంగా అతని మీద వచ్చినటువంటి ఆరోపణల మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించిన తర్వాత ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉప్పల్ మెడిప్లేస్ మెడికల్ హాల్లో అతను ఓ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ₹1,90,000 లంచం రూపంలో తీసుకుంటగా అధికారులు మాత్రం వాళ్ళని పట్టుకున్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా అంటే మొదటి నుంచి రాజు చెప్తున్న ప్రకారము ఆలయంలో, యాదగిరిగుట్ట ఆలయంలో పనిచేసే అధికారుల వల్ల ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పి కూడా భక్తులు అనే వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. సో ఈ విషయానికి దృష్టి సారించిన రాజు ఇదే విషయాన్ని పూర్తి స్థాయిలో అన్ని విషయాలతో సహా మొత్తం ఆధారాలతో సహా పట్టుబయలు చేసిన తర్వాత ఈ విషయంపై అధికారులు ఈ రోజు సోదాలు చేయగా రామారావు మాత్రం పట్టుబడ్డాడు. సో ఈ విధంగా అంటే ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్ కు సంబంధించేసి ఒక్కొక్క ఎల్ఈడి స్క్రీన్ కు సంబంధించి దాదాపు ₹3 లక్షల దానికి సంబంధించి కరెంటు బిల్లు రూపంలో ఈ బిల్లులు మొత్తం కూడా ఆలయానికి సంబంధించినటువంటి డబ్బుల ద్వారా చెల్లించారని చెప్పేసి కూడా అధికారులు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు మాత్రం రామారావును తీసుకున్నారు. అతన్ని అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చేసి యాదగిరిగుట్ట ఆలయానికి కూడా తీసుకొచ్చారు. ప్రధాన ఆలయానికి తీసుకొచ్చిన తర్వాత అతను ఇటీవల కాలంలో ఎవరితో మంత్రాలు జరిపాడు, అదేవిధంగా ఏ ఫైల్స్ పై సంతకాలు చేశారు అనే విషయాలపై కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఆలోచిస్తారు. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు.